హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. షార్ట్ హ్యాండ్సే కానీ వీటికి పైన పఫ్ హ్యాండ్స్ ఇచ్చానమాట. సో కిందికి ఇలా కట్ వర్క్ అనేది కుట్టేశాను. సో ఈ హ్యాండ్స్ ఎలా వచ్చాయో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, పఫ్ హ్యాండ్స్ పైన కొద్దిగా ఎక్కువ ఉంటాయి కుచ్చుల కోసం, అలా కట్ చేశాను. లైనింగ్ పీస్ పైన క్యాన్వాస్ పేపర్ పెట్టి కట్ వర్క్ అనేది నేను పెన్నుతోటి డ్రా చేసి క్యాన్వాస్ పేపర్ని ఐరన్ చేస్తున్నాను. ఐరన్ చేసి కట్ వర్క్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. తర్వాత బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసి కుట్టేశాను. సో ఈ కట్ వర్క్ అనేది రెండు హ్యాండ్స్కి రెండు రకాలుగా నేనైతే కుట్టి చూపించాను. లాంగ్ వీడియో, ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే నేను 2 హ్యాండ్స్కి 2 రకాలుగా ఈజీ మెథడ్లో, అలాగే ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఒక్కొక్క మెథడ్ ఈజీగా అనిపిస్తుంది. అందరికి ఒకే రకంగా ఈజీ ఉండదు కదా. సో 2 రకాలుగా ఈ కట్ వర్క్ అనేది కుట్టి మీకు వీడియో పెట్టి అప్లోడ్ చేశానమాట. లాంగ్ వీడియో వెళ్ళి చూడండి. 2 రకాల్లో మీకు ఏది ఈజీగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే చూడండి, ఇలా కుట్టాను కట్ వర్క్. ఈ మనకు వాటర్ బాటిల్ మూత ఉంటుంది చూడండి, ఆ మూతతోటి అయితే డ్రా చేశాను. మనకి ఎలాంటి షేప్, స్కేల్ కూడా అవసరం లేదు, ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఎలా డ్రా చేశాను అనేది లాంగ్ వీడియోలో ఉంటుంది. మీకు కావాలంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, మనం కుట్టేటప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కింద దారం అనేది అయిపోయిందనమాట. సో బాబిన్లో దారం నింపేసి పెట్టేస్తున్నాను. సో చాలా ఈజీగా కుట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.